కకుత్సుడు పుట్టినటువంటి వంశం కాబట్టి వాళ్ళ ఇంట్లో పుట్టిన వాళ్ళందరినీ కాకుత్సులని పిలిచారు. అంటే ఎంత గొప్పవాడో చూడండి ఆయన. నిజంగా ఇక్ష్వాకు వంశము వంశకర్తలు అని ఒక ప్రసంగం చేశామనుకోండి, వాళ్ళ యొక్క గొప్పతనం ఏమిటో తెలుసుకుంటే తెల్లబోతాం. అంతటి మహాత్ములు వాళ్ళు ఒక్కొక్కళ్ళు. అలాగే రఘువు, వీళ్ళందరూ కూడా చాలా విశేషమైనటువంటి పుణ్యములు చేస్తే పుట్టినటువంటి వాళ్ళు, సామాన్యంగా పుట్టిన వాళ్ళు కారు. దశరథుడి గొప్పతనం ఎక్కడుందంటే 60,000 సంవత్సరముల వయసు వచ్చే వరకు పిల్లలు పుట్టకపోయినా దేవుడు ఎక్కడున్నాడు, నాకు బిడ్డలు కలగలేదన్న మాట ఆయన వాడలేదు. ఈశ్వరుడున్నాడు, శాస్త్రం ఉంది, గురువు ఉన్నారు, వాళ్ళు నన్ను కాపాడతారు, వాళ్ళ అనుగ్రహంతో నాకు బిడ్డలు పుడతారు అన్నాడు. 60,000 సంవత్సరముల వయసు వచ్చే వరకు ఎదురు చూసి ఇక సంతానం కలగట్లేదు, నేనే వెళ్ళిపోతానేమో అన్న బెంగ పెట్టేసుకున్ననాడు కులగురువైన వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళాడు. వశిష్ఠుడు త్రికాలవేది, ఆయన మహానుభావుడు. మనకి మహాత్ములకు ఒక తేడా ఉంటుంది. అది నేను అనుభవించలేను కనుక ఇంకొకటికి ఆ శక్తి ఉండదనకూడదు, అది తప్పది.